స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని 48 గంటల పాటు వంట వార్పుకు పిలుపునివ్వడంతో పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్లోని కొవ్వొత్తుల జంక్షన్లో అనుమతి ఇవ్వకపోవడంతో వాళ్లంతా వేరే ప్రాంతం నుంచి వందల సంఖ్యలో గుమిగూడి స్టీల్ ప్లాంట్ వైపు మోటార్ సైకిళ్లపై ఒక్కసారిగా రావడంతో పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది. స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు ఉద్యమాలు ఉధృతం చేస్తామని వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు స్టీల్ ప్లాంట్ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. 48 గంటల పాటు వంట వార్పుకు పిలిపించారు. అయినప్పుడు కూడా ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు అందరూ కూడా రోడ్డు పడ్డారు. మా స్టీల్ ప్లాంట్ లో కూలి పనులు కూడా తీసేసి మా భూములు కూడా లాక్కొని స్టీల్ ప్లాంట్ కట్టి అనేక మంది అక్కడ ఉద్యోగాలు చేసారు. కోట్లు సంపాదించుకుంటే మా పిల్లలు భిక్షాటం చేసుకుంటాం. ఈ రోజున మేము వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించమని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు మేము ఆకలితో మేము అలవడించిపోతున్నాం. మా పిల్లలు మాకు స్టీల్ ప్లాంట్లో 6000 మంది పని తీస్తారండి. మాకు 6 నెంబర్కి 107 గజాలు ఇచ్చారండి. ఇప్పటికి కూడా మాకు ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వలేదండి. ఇప్పటికి మా పిల్లలకి మాకును మేము ఎలా బ్రతకాలండి? ఈ ప్రభుత్వాలు ఏంటంటే నిమ్మకి నీరు ఎత్తినట్టుకున్నాయి. మాకు ఈ ప్రభుత్వాలకు వెంటనే బుద్ధి రావాలంటే కనీసం ప్రతి ఒక్క ప్రతిపక్ష పాలపక్షం ఈ నోరు తెరిచి మాట్లాడాలండి. ఇది పరిస్థితి. ఎక్కడికక్కడ కార్మికులను కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి మీ డిమాండ్ ఏంటి? సార్ 40 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు ఉద్యోగం లేదండి. నిర్వాసితులు భూములు కోల్పోయి ఉన్నాం సార్. ఇప్పుడు దాకా ఆకలి బాధ ఎందుకు పడతారు సార్? ఉన్న నిర్వాసితులు కూడా తీస్తారండి. మా బాధలు ఎవరు పడతారండి సార్? పరిస్థితి మొత్తానికి ఏదైనా కూడా కార్మికులందరూ కూడా పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. అడ్డుకున్నప్పుడు కూడా ఎవరు కూడా ఆగే పరిస్థితి కనిపించట్లేదు. నిర్వాసితులు కావాలని నిర్వాసితులు ఇబ్బంది పెడుతున్నారు. మా ఉద్యమాన్ని అడ్డుకుంటున్నారని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడవచ్చు మనం భారీగా ఒక్కసారిగా వేరే ప్రాంతం నుంచి వచ్చారు. స్టీల్ ప్లాంట్లో ఎక్కడైతే 3 కొవ్వొత్తుల జంక్షన్లో వీళ్ళు ఆందోళన చేయాలని నిర్ణయించారో అక్కడ చేయకుండా అడ్డుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతం నుంచి వీళ్ళందరూ కూడా భారీగా తరలొచ్చి నిరసనలో పాల్గొనేందుకైతే వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పోలీసులు కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా చెక్ పోస్టులు కూడా మొత్తం తరలించుకుని వీళ్ళందరూ కూడా భారీగా చూడొచ్చు. వందలాది మంది మొత్తం కార్మికులందరూ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మొత్తం కార్మికుల్ని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పొచ్చు. మొత్తం అనుమతి లేదని పోలీసులు ఉదయం నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడికి కూడా వెళ్ళకుండా అడ్డుకోవడం జరిగింది. వీళ్ళందరూ నిర్వాసితులు న్యాయం చేయాలని వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ మొత్తం స్టీల్ ప్లాంట్ వైపు పరుగులు తీసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా వీళ్ళు ఎక్కడ దశాబ్దాల తరబడి ఉద్యమాలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు భారీగా మహిళలు అయితేనే అందరూ కూడా ఎవరికాళ్ళు మొత్తం భారీగా తరలొచ్చారు. వీళ్ళందరూ కూడా ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాయకులు కూడా చాలామంది ఉన్నారు. మనం చూడొచ్చు ఎక్కడ పోలీసులు కూడా ఎక్కడ కూడా అడ్డుకున్నప్పుడు కూడా ఎవరో తగ్గే పరిస్థితి కనిపించలేదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, నిర్వాసన న్యాయం చేయాలని కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 గాజువాక.